Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu TET and DSC ki sambandhinchi Telangana Samskruti Vedikalu అంటే తెలంగాణ సంస్కృతికి సంబంధించి వేడుకలు పండుగల గురించి ఆ టాపిక్ నుండి మనం ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్స్ని వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే మనం తెలుసుకుందాము. న్యూ టాపిక్ అంటే న్యూ సిలబస్ ప్రకారం మనకి ఏవైతే ఇస్తున్నారో సో ఆ ప్రకారం అయితే మనం ఈరోజు వీడియో క్లియర్గా బిట్స్ అయితే చూసుకుందాము. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ అయితే కంప్లీట్ చేసేసాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో సో వాళ్ళకి కూడా చెప్తున్నాను ఏంటంటే మన ఛానల్లో క్విక్ రివిజన్ వీడియోస్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో అండ్ అలాగే టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక 1000 బిట్స్ వీడియో ఒకటి, అలాగే 1500 బిట్స్ వీడియో ఒకటి, ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ చేసేసాను. అండ్ కొత్తగా టాపిక్స్ కూడా ఇప్పుడు నేను మీకు మళ్ళీ చేస్తూనే ఉంటున్నాను. సో రోజుకి ఒక 4-5 వీడియోస్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉన్నాయి. మీరు ఇంకా అటెంప్ట్ చేయడమే మీ లేట్. అయితే ఈ వీడియో లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూసేయండి. టైటిల్ మీద క్లిక్ చేస్తే మనకి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లోని మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే, ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా సరే, మోడల్ పేపర్స్ కావాలన్నా, ఇలా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేయండి. అండ్ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయిందని నన్ను తిట్టుకుంటూ ఉన్నారు కదా, సో తిట్టుకోకండి ప్లీజ్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ ఏది? ఫస్ట్ వన్ బోనాలు, సెకండ్ వన్ బతుకమ్మ, థర్డ్ వన్ దసరా, ఫోర్త్ వన్ దీపావళి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా వీడియోలో మిస్టేక్స్ ఉన్నాయనుకోండి మీరు ఖచ్చితంగా నాకు చెప్పండి. వీళ్ళైతే కొంచెం పొలైట్గా చెప్పండి, మరి తిట్టుతూ చెప్పకండి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఈవెన్ బుక్స్లో కూడా మనకి చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో అవి మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి, ఫ్లోలో ఉంటూ ఉంటాయి, అండ్ టైప్ చేసేటప్పుడు ఉంటూ ఉంటాయి. సో అవన్నీ అయితే నేను మీకు ఆన్సర్ని కరెక్ట్ చేసి పిన్ చేస్తాను, సరేనా? సో మీరైతే కామెంట్ చేయండి సరైన ఆన్సర్. మేడం గారు ఏదైనా తప్పు ఉంటే మేడం గారు ఇది తప్పు ఉంది, సో ఒకసారి చెక్ చేయండి అని. సో నేను చెక్ చేసి పిన్ చేస్తాను, ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే అతి ప్రధానమైన పండుగ ఏది అంటే బతుకమ్మ. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అనేది ఎవరు జరుపుకుంటారు అంటే మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ. మనకి ఈ క్వశ్చన్ అనేది అటు తిప్పి ఇటు తిప్పి ఏ విధంగా అయినా ఇస్తారు. సో ఆన్సర్ మాత్రం చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నాడు ప్రారంభమయ్యే పండుగ ఏది? ఫస్ట్ వన్ బోనాలు, సెకండ్ వన్ దసరా, థర్డ్ వన్ దీపావళి, ఫోర్త్ వన్ వినాయక చవితి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బోనాలు. ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నాడు ప్రారంభమయ్యే పండుగ బోనాలు అండి. ఈ బోనాలు పండుగ అనేది ఆషాఢ మాసంలో మొదటి ఆదివారము ప్రారంభమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి కాని ఆడపడుచులు జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ కృష్ణాష్టమి, సెకండ్ వన్ దసరా, థర్డ్ వన్ బొడ్డెమ్మ పండుగ, ఫోర్త్ వన్ బతుకమ్మ పండుగ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సారీ, మనకి ఇక్కడ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బొడ్డెమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి కాని ఆడపడుచులు జరుపుకునే పండుగ ఏది అంటే బొడ్డెమ్మ పండుగ. ఈ బొడ్డెమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో పెళ్లి కాని ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బంజారా యువతులు తండావాసుల సహకారంతో జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ తీజ్ పండుగ, సెకండ్ వన్ బొడ్డెమ్మ పండుగ, థర్డ్ వన్ బోనాల పండుగ, ఫోర్త్ వన్ ఉగాది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తీజ్ పండుగ. బంజారా యువతులు తండావాసుల సహకారంతో జరుపుకునే పండుగ ఏది అంటే తీజ్ పండుగ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ దీపావళి, సెకండ్ వన్ దసరా, థర్డ్ వన్ శివరాత్రి, ఫోర్త్ వన్ ఉగాది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు జరుపుకునే పండుగ దీపావళి పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, చైత్రశుద్ధ పాడ్యమి నాడున తెలుగువారు నూతన సంవత్సరాదిగా జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ శివరాత్రి, సెకండ్ వన్ ఉగాది, థర్డ్ వన్ దసరా, ఫోర్త్ వన్ శ్రీరామనవమి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి నాడున తెలుగువారు నూతన సంవత్సరాదిగా జరుపుకునే పండుగ ఉగాది పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, శివ పార్వతుల కళ్యాణమును లింగోద్భవాన్ని పురస్కరించుకొని జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ శ్రీరామనవమి, సెకండ్ వన్ దసరా, థర్డ్ వన్ శివరాత్రి, ఫోర్త్ వన్ దీపావళి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శివరాత్రి. శివ పార్వతుల కళ్యాణమును లింగోద్భవాన్ని పురస్కరించుకొని జరుపుకునే పండుగ శివరాత్రి పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ గురు పౌర్ణమి, సెకండ్ వన్ శ్రీరామనవమి, థర్డ్ వన్ ఉగాది, ఫోర్త్ వన్ బోనాల పండుగ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రీరామనవమి. చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకునే పండుగ ఏది? శ్రీరామనవమి పండుగ. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రావణ బహుళ అష్టమి రోజున జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ వినాయక చవితి, సెకండ్ వన్ బతుకమ్మ పండుగ, థర్డ్ వన్ కృష్ణాష్టమి, ఫోర్త్ వన్ బతుకమ్మ పండుగ. ఇక్కడ మనకి 2 సార్లు ఇస్తారు కదా, సో పర్లేదు. సో ఆన్సర్ కమెంట్ చేసేయండి. అండ్ మనకి వాట్సాప్ ఛానల్ ఒకటి ఉందమ్మా, సో అది సేఫ్. ఎవరికి ఈవెన్ నాకు కూడా ఎంతమంది జాయిన్ అయ్యారని నెంబర్ చెప్తుంది తప్ప అక్కడ ఎవరెవరు అనేది కనీసం పేర్లు కాదు కదా, ఇంకేం చూపించదు. సో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో అప్పటికప్పుడు ఏమైనా నాకు పోస్ట్ చేయాలి అనిపిస్తే అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుండి మన దగ్గర ఏమైనా బిట్స్ పీడిఎఫ్స్ ఉన్నా, బిట్ బ్యాంక్స్ ఉన్నా, అండ్ ఏమైనా మెటీరియల్స్ ఉన్నా అన్నీ కూడా పీడిఎఫ్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్పుడప్పుడు క్విజెస్ అనేవి ఉంటాయి. సో మీరు పీడిఎఫ్స్ దొరకట్లేదని మాత్రం అనకండి, టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే ఉంటాయి పీడిఎఫ్స్ అన్నీ కూడా. అండ్ మనకి టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మనకి టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ 2 ఉంటాయి. రెండింటిలో జాయిన్ అయిపోండి. అండ్ ఆ రెండింటి లింక్స్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది మీరు ఓపెన్ చేసుకుని అయినా సరే మీరు చక్కగా జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా? అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. వీటన్నిటిలో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో జాయిన్ అవ్వండి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కృష్ణాష్టమి. శ్రావణ బహుళ అష్టమి రోజున జరుపుకునే పండుగ కృష్ణాష్టమి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆశ్వయుజ బహుళ దశమి నాడు జరుపుకునే పండుగ ఏది? ఫస్ట్ వన్ దీపావళి, సెకండ్ వన్ దసరా, థర్డ్ వన్ ఉగాది, ఫోర్త్ వన్ బోనాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ దసరా. ఆశ్వయుజ బహుళ దశమి నాడు జరుపుకునే పండుగ దసరా పండుగ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ పండుగను ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజు నుండి అష్టమి వరకు జరుపుకుంటారు? సో ఫస్ట్ వన్ బతుకమ్మ పండుగ, సెకండ్ వన్ బోనాల పండుగ, థర్డ్ వన్ బొడ్డెమ్మ పండుగ, ఫోర్త్ వన్ తీజ్ పండుగ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. క్వశ్చన్ చూడండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దగ్గర చాలా వరకు ఎక్స్ప్లెనేషన్తోనే చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ లేని దగ్గర ఇలా నార్మల్గా చెప్పుకుంటూ వెళ్తాను. సో మీరైతే కంగారు పడకండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బతుకమ్మ పండుగ. ఈ క్రింది వాటిలో ఏ పండుగను ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు నుండి అష్టమి వరకు జరుపుకుంటారు అంటే బతుకమ్మ పండుగను ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి అష్టమి వరకు జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పండుగ గోల్కొండ కోటలోని మహంకాళి ఎల్లమ్మ దేవాలయాల్లో ప్రారంభమై తిరిగి చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంతో ముగుస్తుంది? ఫస్ట్ వన్ తీజ్ పండుగ, సెకండ్ వన్ బోనాల పండుగ, థర్డ్ వన్ బతుకమ్మ పండుగ, ఫోర్త్ వన్ దసరా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బోనాల పండుగ. ఏ పండుగ గోల్కొండ కోటలోని మహంకాళి అలాగే ఎల్లమ్మ దేవాలయాల్లో ప్రారంభమై తిరిగి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి దేవాలయంతో ముగుస్తుందంట. సో ఆ పండుగ పేరేంటి అంటే బోనాల పండుగ. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ పండుగల్లో పిల్లలు పెద్దలు ఊరి చివరన ఉన్న జమ్మి చెట్టును పూజించి ఆకులను తెచ్చి వండి పెడతారు? సో ఫస్ట్ వన్ దీపావళి, సెకండ్ వన్ శివరాత్రి, థర్డ్ వన్ ఉగాది, ఫోర్త్ వన్ దసరా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దసరా. ఇక్కడ పిల్లలు పెద్దలు ఊరి చివరన ఉన్న జమ్మి చెట్టును పూజించి ఆకులను తెచ్చి వండి పెడతారు అంటే ఏ పండుగ అంటే దసరా పండుగల్లో. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి ప్రజలను ఆనందం కలిగించడానికి ప్రతీకగా ప్రజలు ఇళ్లను దీపాలతో అలంకరించే పండుగ ఏది? ఫస్ట్ వన్ శివరాత్రి, సెకండ్ వన్ దీపావళి, థర్డ్ వన్ పీర్ల పండుగ, ఫోర్త్ వన్ కృష్ణాష్టమి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, దీపావళి. సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి ప్రజలను ఆనందం కలిగించడానికి ప్రతీకగా ప్రజల ఇళ్లతో దీపాలను అలంకరించే పండుగ దీపావళి పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, రాముడు రావణునిపై యుద్ధం ఆరంభించిన రోజుగా పాండవులు యుద్ధం ఆరంభించిన రోజుగా భావించి ఆయుధ పూజలు చేసే పండుగ ఏది? ఫస్ట్ వన్ దసరా, సెకండ్ వన్ సంక్రాంతి, థర్డ్ వన్ దీపావళి, ఫోర్త్ వన్ బోనాలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దసరా. రాముడు రావణునిపై యుద్ధం ఆరంభించిన రోజుగా పాండవులు యుద్ధం ఆరంభించిన రోజుగా భావించి ఆయుధ పూజలు చేసే పండుగ దసరా పండుగ. నెక్స్ట్ క్వశ్చన్, ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వెళ్తుందని ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకుని తమ సొంత కుమార్తె వలె దేనిని నైవేద్యంగా సమర్పిస్తారు? ఫస్ట్ వన్ బతుకమ్మ, సెకండ్ వన్ బోనాలు, థర్డ్ వన్ అట్లు, ఫోర్త్ వన్ నువ్వులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బోనాలు. ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వెళ్తుందని ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ సొంత కుమార్తె వలె దేన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అంటే బోనాలు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. లెఫ్ట్ సైడ్ రోజు, రైట్ సైడ్ బతుకమ్మ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ 3వ రోజు, సెకండ్ వన్ 6వ రోజు, థర్డ్ వన్ 9వ రోజు, ఫోర్త్ వన్ 2వ రోజు, ఫిఫ్త్ వన్ 5వ రోజు. సో రైట్ సైడ్ ఏ అటుకుల బతుకమ్మ, బి ముద్దపప్పు బతుకమ్మ, సి అలిగిన బతుకమ్మ, డి సద్దుల బతుకమ్మ, ఈ అట్లు బతుకమ్మ. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1A 2C 3D 4E 5B, సెకండ్ వన్ 1C 2D 3A 4D 5E, థర్డ్ వన్ 1B 2A 3C 4D 5E, ఫోర్త్ వన్ 1B 2C 3D 4A 5E. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1B 2C 3D 4A 5E. 1B 3వ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ, అలాగే 6వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ. చూడండి, 3వ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ, 6వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ, 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ, 2వ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ. చూడండి ఇక్కడ. అలాగే 5వ రోజు బతుకమ్మ అట్లు బతుకమ్మ, 3వ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ, 6వ రోజు బతుకమ్మ అలిగిన బతుకమ్మ, 9వ రోజు బతుకమ్మ సద్దుల బతుకమ్మ, 2వ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ, 5వ రోజు బతుకమ్మ అట్లు బతుకమ్మ. ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఇచ్చిన వాక్యాల్లో పీర్ల పండుగకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి. ఫస్ట్ వన్ మొహరం అరబ్బీల మొదటి నెల, సెకండ్ వన్ మొహరం నెల యొక్క 9వ రోజు అషురా దినం, థర్డ్ వన్ మొహరం నెలను షహీద్ అంటే అమరుల నెలగా వర్ణిస్తారు, ఫోర్త్ వన్ ఇమాం హసన్ ఇమాం హుస్సేన్లకు నివాళులు అర్పిస్తూ చేసుకునే మొహరం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా. అండ్ మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే మేడం గారు బాగున్నాయి ఇంకా ఎక్కువ చేస్తూ ఉండండి అని కామెంట్ కూడా చేస్తూ ఉండండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మొహరం నెల యొక్క 9వ రోజు అషురా దినం. పీర్ల పండుగకు సంబంధించి సరికానిది ఇది, ఈ అషురా దినం అని అనరు. మరి ఏంటేంటి సరైనవి? మొహరం అరబ్బీ మొదటి నెల. అరబ్బీ మొదటి నెలనే మనం మొహరం అని కూడా అంటారు. అలాగే మొహరం నెలను షహీద్ అంటే అమరుల నెలగా కూడా వర్ణిస్తారు. ఇది ఒక్కొక్కటి కూడా మనకి ఒక్కొక్క క్వశ్చన్ రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ మనం నేర్చుకోవాలి. అలాగే ఇమాం హసన్ ఇమాం హుస్సేన్లకు నివాళులు అర్పిస్తూ చేసుకునేదే మొహరం. ఇమాం హసన్ ఇమాం హుస్సేన్లకు నివాళులు అర్పిస్తూ చేసుకునేదే మొహరం. అలాగే మొహరం నెలని ఇంకా ఏమంటారు? షహీద్ లేదా అమరుల నెలగా వర్ణిస్తారు. అలాగే మొహరం అరబ్బీల యొక్క మొదటి నెల. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇచ్చిన వాక్యాల్లో వినాయక చవితికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, భాద్రపద శుద్ధ చవితి నాడు చవితిని వినాయక చవితి అంటారు. సెకండ్ వన్, మట్టితో వినాయకుడిని చేసి 21 ఆకులతో పూజిస్తారు. థర్డ్ వన్, అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తారు. ఫోర్త్ వన్, పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. ఇక్కడ మనం సరైన వాక్యాలు, భాద్రపద శుద్ధ చవితిని ఏమంటారు? వినాయక చవితి అంటారు. మట్టితో వినాయకుడిని చేసి ఎన్ని ఆకులతో పూజిస్తారు? 21 ఆకులతో పూజిస్తారు. అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తారు. ఓకేనా? ఈ మూడు కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో గురు పౌర్ణమికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో ఫస్ట్ వన్, వ్యాసుని జన్మదినం సంబద్ధంగా గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి నిర్వహిస్తారు. సెకండ్ వన్, బౌద్ధులు కూడా ఈ పండుగను ఆచరిస్తారు. థర్డ్ వన్, షిరిడి సాయిబాబా దేవాలయాలతో ఈ పండుగను జరుపుకుంటారు. సో ఫోర్త్ వన్, పైవన్నీ సరైనవే. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో, ఇన్స్టాలో వీటన్నింటిలో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంతవరకు మన ఛానల్లో చాలా వీడియోస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్, ఒక్కొక్కటి 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మెథడాలజీస్తో సహా ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే మేడం గారు మీ వీడియోస్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. అండ్ మీకు మన ఛానల్ వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉండి మంచి మార్క్స్ వస్తే మార్క్స్ కూడా వచ్చాయండి. సో అనేసి మీరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ మరికొంతమంది ఆ కామెంట్స్ చూసారనుకోండి, సో ఓకే మేము కూడా ఫాలో అవ్వాలి అన్నట్టు ఉంటుంది కదా. సో అది నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా, ఎవరి దగ్గర 1 రూపీ కూడా తీసుకోకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఎప్పటికీ మనం ఛానల్ స్టార్ట్ చేసిన నుండి నేను ఇదే ఫాలో అవుతున్నాను. సో ఎప్పటికీ ఇలానే ఉంటాను. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఆన్సర్ కామెంట్ చేస్తారా? ఇక్కడ కొన్ని క్వశ్చన్ తప్పించినట్టున్నాడు. సరైన వాక్యాన్ని ఇక్కడ కానిది అని ఇచ్చాడు, కానీ ఆన్సర్ పైవన్నీ సరైనవే ఇచ్చాడు. ఇవన్నీ సరైనవే కదా. సో ఒకసారి చూడండి. వ్యాసుని జన్మదినం సంబద్ధంగా గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిని నిర్వహిస్తారు. ఇది సరైనదే. అలాగే బౌద్ధులు కూడా ఈ పండుగను ఆచరిస్తారు. ఇది సరైనదే. షిరిడి సాయిబాబా దేవాలయాల్లో కూడా ఈ పండుగను జరుపుతారు. కాబట్టి ఇది కూడా సరైనవే. ఇవన్నీ కూడా సరైనవే, కానిది అని కాదు. ఇక్కడ క్వశ్చన్ తప్పిస్తాడు. ఓకేనా? సో ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందమ్మా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.